హాయ్ అండి. ఆన్లైన్ షాపింగ్లో మొదటిసారిగా నేను మోసపోయిన ఒక సంఘటన అయితే చెప్తాను. నాలాగా మీరు ఎవరైనా మోసపోయి ఉన్నారా అండి? మోసపోయి ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. మనలాగా మోసపోయే ఆడవాళ్ళన్నా కొంతమంది అన్నా తెలుసుకుంటారు. ఖాళీగా కూర్చొని పనంతా అయిపోయింది, ఫేస్బుక్ చూస్తూ ఉంటే సరే చీరలు అయితే కనిపించాయి, బాగున్నాయి కదా, రివ్యూస్ కూడా బాగున్నాయి కదా అని చెప్పి మొదటిసారి ఆన్లైన్లో 1000 రూపాయలు పెట్టి చీర అయితే బుక్ చేశాను. అది కూడా మా వారిని సంప్రదించకుండా. ఎప్పుడు ఆయనకి చూపించి చెక్ చేసే కొనుక్కుంటాను. సొంత పెత్తనం చేశాను. మొదటిసారి పప్పులో కాలేసేసాను. తీరా అది డెలివరీ వచ్చిన తర్వాత కన్ఫర్మేషన్ కాల్ కూడా వచ్చింది నాకు. వచ్చాక డెలివరీ పార్సల్ వచ్చింది, క్యాష్ ఆన్ డెలివరీ 1100 ఇచ్చి తీసుకున్నాను. నాకు ఆ ప్యాకెట్ పట్టుకున్నప్పుడే డౌట్ వచ్చింది. తీరా అది ఓపెన్ చేసి చూసిన తర్వాత అందులో 100 రూపాయలు కూడా వాల్యుబుల్ లేని చీర అయితే ఉందండి. పిచ్చి చీర అనే అనొచ్చు. నేనైతే చాలా బాధపడ్డాను, చాలా కోపం వచ్చింది. వెంటనే రిటర్న్ పెట్టేద్దాము అనే యాప్ ఓపెన్ చేసిన వెంటనే అసలు యాప్ కనిపించలేదు, నేను చీర కొనుక్కున్నట్టు కనిపించలేదు. అప్పుడు అనిపించింది తెల్లారు లేచినప్పటి నుంచి ఇలాంటి మోసాలు ఎన్ని జరుగుతూ ఉంటాయా అని. చివరికి మా వారితో తిట్లు తప్పలేదండి. అందుకే ఏ పని చేసినా సరే 1కి 2 సార్లు ఆలోచించి